హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన డైరెక్టర్ మారుతి గారు ఒక స్క్రిప్ట్ని అయితే రెడీ చేయబోతున్నారంట. సో ఆ సినిమాని ఎవరితో తీయబోతున్నారో ఆ ఇద్దరు హీరోల పేర్లు అయితే బయటకు వచ్చాయన్నమాట. సో వాళ్ళిద్దరూ ఎవరు, సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి మారుతి గారు ఒక స్క్రిప్ట్ని అయితే రెడీ చేసుకున్నారంట. అండ్ తను ప్రస్తుతానికి ఇప్పుడు కేరళలో ఉన్నారంట. అండ్ మనకి ఆ స్క్రిప్ట్ని ఇద్దరు హీరోలకి వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. వాళ్ళిద్దరూ మరెవరో కాదు, ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారు అండ్ వరుణ్ తేజ్ గారికి. వీళ్ళిద్దరికి వినిపించే ప్రయత్నం అయితే చేయబోతున్నారంట. అండ్ ప్రస్తుతానికి మనకి రామ్ గారి చేతుల్లో 2 సినిమాలున్నాయి. అండ్ అవి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిద్దో ఏంటో తెలీదు. అండ్ వరుణ్ తేజ్ గారు కూడా ఒక సినిమాలో అయితే చేయబోతున్నారనమాట. సో వీళ్ళిద్దరికీ స్క్రిప్ట్ వినిపిస్తారంట. అండ్ ఎవరైతే ఓకే చేస్తారో వాళ్ళు మారుతి గారితో సినిమా చేయబోతున్నారని బయట టాక్ అయితే వినిపిస్తుంది. సో అదనమాట. నన్నడిగితే వరుణ్ తేజ్ గారు చేస్తేనే బెటరు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ రామ్ పోతినేని గారు చెయ్యకపోతేనే బెటర్ అని నాకైతే అనిపిస్తుందనమాట. సో ఒకవేళ మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, మంచి స్క్రిప్ట్ అయితే చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఏ డైరెక్టర్‌తో తీసినా, ఎవరితో తీసినా ముందుగా రామ్ పోతినేని గారికి హిట్ చాలా అవసరం. చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా చాలా ఎక్కువ రోజులైపోయింది. అండ్ మేము కూడా ఎదురు చూస్తున్నాము తన ఫ్యాన్‌గా. సో అందుకే రామ్ పోతినేని గారు అది మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ అయితే ఓకే. తీయొచ్చు చాలా బాగా. అండ్ హిట్ అయితే కొట్టొచ్చనమాట. సో లెట్స్ సీ గైస్. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఓకే చేస్తారనేది చూడాలి. అండ్ ఈ సినిమా మనకి మైత్రి వాళ్ళు తెరకెక్కించబోతున్నారంట. సో మైత్రి అంటే, మైత్రి బ్యానర్ అంటే సో మంచిదే, మంచి సినిమాలే ఇచ్చిద్ది. సో లెట్స్ సీ గైస్. చూద్దాం మరి. ఒకవేళ రామ్ గారు ఓకే చేస్తే సో చూడాలి మరి సినిమా ఎలా ఉంటుందో ఏంటో. సో దట్స్ ఇట్ గైస్.